దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరొకసారి శుభాభివందనాలు. దేవునికి మహాకృపను బట్టి ఈ వారంలో చివరిగా మూడవ మాటగా మనం ధ్యానం చేసుకున్న అంశం కొద్దిపాటి మనుష్యుడు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మరి మనుషుల యొక్క మనస్తత్వం కొద్దిగా ఉండినప్పుడు, వాళ్ళ స్థితి కొద్దిగా ఉండినప్పుడు, వాళ్ళ బ్రతుకు కొద్దిగా ఉండినప్పుడు, అలాంటి వారి జీవితాల్లో గొప్పగా మార్చబడాలి, ఉన్నతమైన స్థితిలోకి రావాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా కొద్దిగా ఉన్నటువంటి ఆ మనుషులు గొప్పవారుగా మార్చబడతారో, అలా మార్చబడడానికి ఈ లోకంలో కొద్దివారిగా, చిన్నవారిగా, ఏమీ లేని వారిగా ఉన్న మన జీవితాల్లో ఏం కలిగి ఉంటే దేవుడు కొద్దిపాటి మనుషులను ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడో ఈరోజు మనం నేర్చుకుందాం. అది ముఖ్యం. కాబట్టి వాక్యంలోకి వెళ్ళే ముందు మీరందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. తలలు వంచండి. తలలు వంచిన మీరందరూ కూడా ఏకీభవించి లైవ్ ద్వారా వివిధ ప్రాంతాల్లో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం కదిలించబడి దేవునికి వాక్యం గ్రహించి వారి జీవితాల్లో దేవునికి చిత్తాన్ని తెలుసుకొని కొద్దిపాటి వ్యక్తి, కొద్దిపాటి మనుష్యుడు ఏ విధంగా గొప్పవాడుగా మార్చబడతాడో తెలుసుకొని వారికి ఉన్న కొద్ది స్థితిని బట్టి కురింగిన దిగులులో ఉన్న అర్థం చేసుకొని ప్రభు మీద ఆధారపడేటువంటి మంచి మనస్తత్వం వారికి ఉండే విధంగా మనమందరం ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, నీ యొక్క మహాకృపను బట్టి, కనికరమును బట్టి ఆన్లైన్ గాస్పల్ ప్రోగ్రాం ద్వారా, లైవ్తో ఫేస్బుక్ ద్వారా, మరుసటి రోజు యూట్యూబ్ ద్వారా తండ్రి ఈ పరిచర్యను మీరు కొనసాగిస్తున్నందుకు నీకు స్తోత్రం. అంతటా సువార్త ప్రకటించబడాలి అనే నీ యొక్క నిత్య సంకల్పాన్ని బట్టి మీ మందిరంలో ఉండిన వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని పంచుకోవడానికి ఫేస్బుక్ లైవ్ వేదికగా మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభువా, కొద్దిపాటి మనుష్యుడు అనే టైటిల్ నీ చిత్తానుసారంగా మేము అనౌన్స్ చేసి ఉండగా అది తెలుసుకోవాలనే ఆతృతతో ఎవరు ఆ కొద్దిపాటి మనుషుడు, అతని జీవితంలో ఏం జరిగింది అనే విషయాలు మేము తెలుసుకుని మా జీవితాలకు ఆయన స్థితిని మేము అర్థం చేసుకొని అన్వయించుకొని నీ వలన మెప్పును, నీ వలన ఘనతను మేము పొందుకున్నట్లుగా నీ కృపను దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, లోకంలో మనుషుల యొక్క స్థితిగతులను బట్టి గొప్పవారుగాను, కొద్దివారుగాను వారు విభజించుకున్నారు. గొప్పవారు ఎవరు? డబ్బు ఉన్నవారు. గొప్పవారు ఎవరు? బలము ఉన్నవారు, ఆర్థిక స్తోమత ఉన్నవారు. వారు గొప్పవారిగా, ఒక అధికారంలో ఉన్నవారిని పెద్దవారుగా చాలామంది అనుకుంటుంటారు. మరి కొద్దివారు ఎవరు? కొద్దిపాటి మనుషులు ఎవరు? కొద్ది అంటే కొంత, కలిగినది చాలా చిన్నది, కొంత మాత్రమే. అంటే వారు కలిగిన స్థితిని బట్టి అక్కడ మెన్షన్ చేయబడింది కొద్దిపాటి మనుష్యుడు. అది ఒక పేరుకు ఒక అర్థం.
ఈ లోకంలో కూడా మనుషులు ఈ విధంగా డివైడ్ చేసుకున్నారు. గొప్పవారుగా, కొద్దివారుగా, కనులుగా, అధికారులుగా. ఈ లోకంలో మనుషులు వారి యొక్క స్థితిగతులను బట్టి, వారికి ఆర్థిక స్థితిని బట్టి, వారికి అధికారాన్ని బట్టి, వారు కలిగినటువంటి అంగబలం కావచ్చు, ధనబలం కావచ్చు, బంధుబలం కావచ్చు, దాన్ని బట్టి వారు గొప్పవారు. లేని స్థితిని బట్టి వాళ్ళకేమి లేదు, చాలా చిన్నవాడు, కొద్దిపాటి వాడు, కలిగినది చాలా కొంత అన్నట్టుగా గొప్పవారు, లేనివారుగా మనుషులను వారు విభజించారు. మరి ఈ లోకంలో కొద్దిపాటి వారిగా బ్రతకడము, కొంతే కలిగి ఉండడము కొన్నిసార్లు మనకు బాధ అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఒక విశ్వాసిగా నీ జీవితంలో కొంత కలిగినా నువ్వు సంతోషంగా ఉండు, ఏమి లేనివాడవైనా నువ్వు సంతోషంగా ఉండు. కారణం ఏంటి? మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. ఒక్కొక్కరికి వారికి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడే ఆ స్థితినిచ్చాడు. కాబట్టి నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉండాలని నిర్ణయించి ఉంచాడో ఆ స్థితి కంటే ఎక్కువగా ఎంచుకోకుండా ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవడం మంచిదని అపోస్తులైన పౌలు విశ్వాసులను ఆ స్థితిని బట్టి కృంగిపోకుండా, కంపారిజన్ చేయకుండా, ఆ స్థితిని బట్టి మత్సరపడకుండా ఉండడానికి దేవునికి చిత్తాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మంచిదే. అందుకనే బైబిల్ ఇంకా స్పష్టంగా ఉంది, ఈ లోకంలో విశ్వాసమందు దరిద్రులైన వారిని పరలోకంలో భాగ్యవంతులుగా ఆయన నిర్ణయించినటువంటి రాజ్యానికి వారసులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు అని యాకోబు భక్తుడు అంటాడు. గమనించండి ప్రియులారా, అంటే కొద్దిగా ఈ లోకంలో ఆర్థిక స్థితి బాగలేకపోయినా, సరైన ఉద్యోగం లేకపోయినా, వాళ్ళు బ్రతకడానికి ఇబ్బంది పడుతూ కష్టం చేసుకుని వాళ్ళు బ్రతుకుతున్నప్పటికీ వారు కలిగినది కొద్దిగా అయినా సరే దాన్ని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఆ స్థితిని బట్టి వారు కృంగిపోకుండా, ఆ స్థితిని బట్టి వారు వేదన పడకుండా, ఆ స్థితిలో మహావృద్ధి కలిగి ఉండడానికి ఆ వ్యక్తి ఏం చేయాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనుషులు వారి యొక్క తరగతిని విభజించారు. పేదరికము, మధ్యరికము, పేదరికం పైన ఎగువ తరగతి అని కొన్ని క్లాసెస్ డివైడ్ చేసుకున్నారు. వాక్యానుసారంగా అలాంటి క్లాసెస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు ఈరోజు నీకు కలిగినది కొద్దిగా, కొంతే, దాన్ని బట్టి నువ్వు కృంగిపోకుండా ఆ కొంతను కొద్ది దాన్ని బట్టి దాన్ని మహావృద్ధి ఏ విధంగా చేసుకోవాలో అది మొదట నీకున్నది కొద్దిగా అయినా సరే తుదకు నువ్వు మహావృద్ధి పొందుతావు అనే వాక్యం మన జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడాలో అలా కొద్దిపాటి మనుష్యుడు అనబడిన ఒక వ్యక్తి జీవితంలో తన స్థితి దీనకరంగా ఉన్నప్పుడు ఆ స్థితిలో అతను ఏం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు ఆ కొద్దిపాటి మనుషుణ్ణి గొప్పవాడిగా చేశాడు మనం తెలుసుకోగలిగితే, ఆ విధంగా ప్రయత్నించి మనం కూడా దేవుని వలన దీవెనలు, ఘనతను, గొప్ప స్థితిని మనం పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పినటువంటి ఈ వ్యక్తి పేరు, కొద్దిపాటి మనుష్యుడు అని అర్థం ఇచ్చే వ్యక్తి పేరు ఏం పేరంటే మొర్దెకై. మొర్దెకై అనే పేరుకు అర్థం కొద్దిపాటి మనుష్యుడు. నిజమే, ఇతడు బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం చివరి గోత్రం. బెన్యామీను గోత్రం అల్పమైనది అని సౌలు సమూయేలు ఎదుట తను తగ్గించుకోవడం మనం చూస్తాం. అల్పమైనది, ఎన్నిక లేనిది. అలా కాకుండడానికి వేరే కారణం ఉంది.
వారు జరిగించిన క్రియను బట్టి వారు ఆ 12 గోత్రాల్లో ఉండకుండా వాళ్ళు వెలివేసిన వారిగా మనం న్యాయాధిపతుల గ్రంథం చివరిలో మనం చూస్తాం. అయితే అలాంటి ఎన్నిక లేని గోత్రములో నుంచి దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, మనుషుల దృష్టికి ఎన్నిక లేకపోవచ్చు, కానీ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో లోకంలో గనులైన వారిని సిగ్గుపరచుటకు, ఎన్నిక లేని వారిని, జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి, వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా ఉంది. మీరు కానీ ఒకసారి ఆ మాట చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఏ శరీరియు 27వ వచనం, దేవుడి ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో హీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు లేకుండా వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆ రోజు కూడా బెన్యామీను గోత్రమును ఎన్నిక లేనిదిగా దూరం చేసినట్టుగా వెలివేసిన వారిగా ఉన్నప్పుడు అలాంటి గోత్రములో నుంచే దేవుడు సౌలును ఏర్పరచుకున్నాడు రాజుగా ఉండటానికి. మన దేవుడు అలాంటి దేవుడు. ఈరోజు మనుషులు స్నేహము చేయాలన్నా, ఒక సంబంధాన్ని కలుపుకోవాలన్నా వారికి ఏముంది, ఎంత ఉంది, వారి వలన ఎంత ఉపయోగము అనేది కంపారిజన్ చేసుకుని ఆలోచించుకొని వారితో పొత్తు పెట్టుకోవడం కానీ, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వారి స్థితి సరిగా లేకపోయినా, వారి ఆర్థిక స్థితి బాగలేకపోయినా, ఒకవేళ వారి మీద డిపెండ్ అవుతారని తెలిసిన ఏ వ్యక్తి కూడా అలాంటి వారికి దగ్గరికి వెళ్ళడు, వారిని దగ్గరికి రానివ్వరు. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకని? ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. అలాంటి బెన్యామీను గోత్రికుడు మొర్దెకై, అంటే ఎన్నిక లేనటువంటి వంశంలో తను కూడా పుట్టి నెబుకద్నెజరు కాలంలో చెరలోకి వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తాం. మీరు కానీ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒక్కడు. ఎవరు? మొర్దెకై. గోత్రము ఎన్నిక లేనిది. తన స్థితి గమనించినట్లయితే ఆ రోజున్న రాజుతో పాటు నెబుకద్నెజరు అందరినీ చెర పట్టుకొని పోయినప్పుడు వాళ్ళని హింసించి, గర్భిణీ స్త్రీలను చీల్చి చంపి, వాళ్ళ దేశాన్ని తగులబెట్టి, వాళ్ళ గ్రామాలను తగలబెట్టి కూల్చివేసి, మందిరాన్ని అగ్నితో కాల్చివేసి, మందిరాన్ని కరిగించి, బంగారాన్ని తొలపించి తీసుకొని పోతూ చెరపెట్టుకొని పోయిన వారిలో ఈ మొర్దెకై కూడా ఒకడు. గమనించండి, ఒక బానిసగా చెరలోకి వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తాం. బానిసగా చెరలోకి వెళ్ళిన వారిలో ఇతను కూడా ఒకడు. చూడండి, బానిస యొక్క స్థితి చాలా దారుణంగా ఉంటుంది. దేశం కాని దేశంలో బానిసలుగా బ్రతకడం బహునీచంగా ఉంటుంది. కారణం ఏంటి? బానిస అంటే అతనికి ఎలాంటి స్వతంత్రత అనేది ఉండదు. ఆ వ్యక్తి ఎవరికైతే బానిసగా ఉంటాడో ఆ అధికారి చెప్తేనే చేయాలి, పెడితేనే తినాలి, తనంతటి తను నిర్ణయం తీసుకోకూడదు. అతడు ఎన్ని రోజుల తర్వాత ఆహారం పెట్టినా అప్పుడే తినాలి. అప్పటి వరకు ఎంత పని చేయాల్సి వచ్చినా చేయాలి. చేస్తే ఈడ్చి పడేస్తారే తప్ప బానిసకు ఒక విలువ అంటూ ఏమి ఉండదు. చూడండి, మొదటి స్థితి, మొదట అతని యొక్క దీనమైనటువంటి స్థితిని కానీ మనం గమనించినట్లయితే
నిష్కారణంగా రాజును బట్టి రాజ్యంలో ఉన్న వారిని అందరినీ కూడా నెబుకద్నెజరు చెరలోకి తీసుకెళ్ళినప్పుడు తను నిస్సహాయ స్థితిలో చెరలోకి కొట్టబడ్డాడు. తన ప్రమేయం ఏమి లేకపోయినప్పటికీ, తను తప్పు ఏమి చేయకపోయినప్పటికీ చెరలోకి వెళ్ళాడు. యెకొన్య అనే రాజు, యెహోయాకీను అనే రాజు చేసిన తప్పిదాన్ని బట్టి శాపం ఆ దేశం మీదకి వచ్చి నెబుకద్నెజరు ద్వారా వారిని హింసించి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంటే తనున్నటువంటి బానిసత్వానికి మొర్దెకై కారణం కాదు. తను ఏ తప్పు చేయలేదు. ఆ రాజ్యంలో పుట్టినందుకు, ఆ రాజ్యంలో బ్రతుకుతున్నందుకు, ఆ రాజ్య పౌరుడిగా ఒక మంచి స్థితి కలిగి ఉండాల్సింది పోయి చెరలోకి కొనిపోబడ్డాడు, ఈడవబడ్డాడు. మొదటి స్థితి అలాంటిది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడు, కరెంట్ పోయిందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లైట్ పెట్టాల్సింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికంటూ ఒక ఊరు షూషను అనే ఒక ప్రాంతంలో వాళ్ళు బ్రతకాల్సి వచ్చింది. వారు ఎలాంటి వారో, ఎక్కడి నుంచి వచ్చిన వారో కూడా ఎవరు కూడా గమనించలేని స్థితి, ఎవరు కూడా చూడలేనటువంటి స్థితి. క్లియర్ లేదా? ఫ్లాష్ లైట్ వేయాల్సింది. ఫ్లాష్ లైట్ శేఖర్, అది అక్కడ పెట్టు, తీసి కింద విప్పి. గమనించండి ప్రియులారా, అది కాదు, ఇక్కడ పెట్టు. మనం గమనించినట్లయితే మొర్దెకై యొక్క మొదటి స్థితిని కానీ మనం గమనిస్తే, తన ప్రేమేమి లేకుండా, తను ఏ తప్పు చేయకపోయినప్పటికీ నిర్దాక్షిణంగా చెరలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. తన స్థితి మొదట ఏమాత్రమూ బాగలేదు. చాలా దీనమైనటువంటి స్థితి, దాసత్వంలో బ్రతుకుతున్నటువంటి స్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మొర్దెకై దేవుని మీద నిందలు వేయకుండా, దేవుని మీద సనగకుండా, దేవుని సనగకుండా, దేవుని మీద నింద వేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. చూడండి, ఈ రోజుల్లో చిన్న చిన్న ఇబ్బంది కలిగితేనే మనుషులు దేవుని దూషిస్తారు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతారు. చూడండి, కరువు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా మా పాపాన్ని బట్టి ఇలాంటి కరువు కలిగింది, దయతో మమ్మల్ని క్షమించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సింది పోయి, దేవుని సన్నిధిలో వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళి అక్కడ మూడు రాలైపోయిన స్థితిని బట్టి నయోమి ఏమంటుంది? నేను సర్వ సమృద్ధి గల దానిగా వచ్చాను, కానీ సమృద్ధి గల దానిగా వచ్చాడు దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, మొత్తం తీసేసుకున్నాడు. చూడండి, సర్వశక్తి గల దేవుడు నాకు దుఃఖం కలుగ చేశాడు అంటుంది. ఎంత దారుణం! ఆమె దేవుని వదిలిపెట్టిపోయింది. దేవుని వదిలిపెట్టి వెళ్తే మీకు క్షేమం కాదు, వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా చెప్పినా, ఆమె దేవుని వదిలిపెట్టిపోయింది, దేవుని సన్నిధిలో ఉండకుండా కనిపెట్టకుండా పోయింది. అది దేవుని సన్నిధిలో కనిపించకుండా, అది ప్రస్తావించకుండా నేను సమృద్ధి గల దానిగా వచ్చాను, కానీ దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు, రిక్తురాలుగా తిరిగి రావాల్సి వచ్చింది. ఎంత దారుణం! దేవుణ్ణి దూషించడం, దేవుని మీద నెపం వేయడం మనం చూస్తాం. కానీ మొర్దెకై మాత్రం తను చెరలోకి వచ్చినప్పటికీ, చెరలో బ్రతుకుతున్నప్పటికీ, తన స్థితి బాగలేకపోయినప్పటికీ,
తను ఏ తప్పు చేయకపోయినప్పటికీ దేవుణ్ణి నిందించకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మనం ఎలా చెప్పుకుంటాం? మనం తర్వాత జరగబోయే పరిణామాల్లో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు అతనికి ఏ విధంగా ఉందో, అలా ఈ లోకంలో మనం కొద్దిగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు మన యొక్క స్థితిని ఏ విధంగా కాపాడుకుంటే మనం గొప్పవారిగా మార్చబడతామో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మీరు కానీ యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు కానీ చదివినట్లయితే, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం 5 నుంచి నేను చదువుతాను చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహావృద్ధి పొందుదు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థం చేసుకుని ప్రియులారా, ఈ రోజుల్లో నీ స్థితి కొంత ఏమీ లేదు, సరిపోలేదు అనుకుంటూ నీవున్నటువంటి పరిస్థితుల్లో దిగులు పడుతూ, కృంగిపోతూ, బాధపడుతూ, లేకపోతే నయోమిలాగా దేవుని మీద నెపం వేసుకుంటూ, దేవుణ్ణి దూషించుకుంటూ, దేవుడు నాకు బాధ కలగచేశాడు, అందరు బాగానే ఉన్నారు, నా బ్రతుకు బాగలేదు, నన్ను దేవుడు ఇలా చేశాడు, నా కుటుంబం ఇలా నాశనం అయిపోయింది, నా బిడ్డలకు సరైన ఉద్యోగం లేదు, భవిష్యత్తు లేదు, నేను ఇలానే ఉండిపోయాను, నాతో ఉన్నవారందరూ గొప్పవారుగా ఉన్నారు, నా స్థితి ఇలానే ఉండిపోయింది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగానే కొద్దిగానే ఉండిపోయింది, ఎప్పుడు నా బ్రతుకు బాగుపడాలి, ఎప్పుడు నా జీవితం అభివృద్ధి పొందాలి, ఎలా నా బ్రతుకు అభివృద్ధి పొందాలి అని అనుకుంటున్నావా? మొర్దెకైని దేవుడు ఎందుకు అభివృద్ధి పరిచాడో తెలుసుకోవాలనుకుంటున్నావా? నేను మొదటే చెప్పాను, మొర్దెకై తను కొట్టబడిన స్థితిని గురించి, చెరపట్టిన పరిస్థితిని బట్టి దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి వదిలిపెట్టకుండా, ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో తను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, యథార్థవంతుడిగా, ఆ స్థితిని బట్టి ఆ స్థితిలో దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన వాడిగా మనం చూస్తాం. మన స్థితి కొద్దిగా ఉండినప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? మనం దేవుని చాలా జాగ్రత్తగా వెతకాలి. అందుకే మనం ఏమని చదువుకున్నాం? నీవు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు దేవుని వెతకాలి. ఎందుకని? ఆయనే ఒకరిని హెచ్చించే దేవుడు, ఒకరిని తగ్గించే దేవుడు. తూర్పు వలన కానీ పడమట వలన కానీ హెచ్చు కలగదని బైబిల్ చెప్తుంది. ఆయన హెచ్చించిన వాడు హెచ్చించబడతాడు. సో ఆయన హెచ్చించే విధంగా, ఆయన బలిష్టమైన రెక్కల నీడ క్రింద నువ్వు దీన మనసుకులో ఉండేటట్లుగా ఏం చేయాలి అంటే, ఆయన నువ్వు జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతకడం అంటే నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటూ, ఏ విషయంలో కూడా నువ్వు అపవిత్రుడిగా ఉండకుండా, అందుకని కింద ఉంటుంది. జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటి? దేవుని బతిమాలు కొనడం అంటే ఏంటి? ఏమని ఉంది కింద చాలా స్పష్టంగా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై అయితే నిశ్చయంగా నీ యందు శ్రద్ధ నిలిపి అని ఉంటుంది. అంటే దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి, మనం కొద్ది వారిగా ఉన్నప్పుడు, లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరచాలి అంటే మనమేం కలిగి ఉండాలి అంటే, ఆయన బతిమాలుకునే స్థితిలో మనం ఉండి, ప్రార్థించగలిగిన స్థితిలో మనం ఉండి, మన యథార్థతను మనం కాపాడుకొని, మన నీతిని మనం కాపాడుకుంటే, మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నా బ్రతుకు వర్ధిల్లలేదు, అభివృద్ధి చెందలేదు, బాగుపడలేదు అంటే నీతిని నువ్వు కాపాడుకోలేదేమో. ఎందుకని అలా ఆలోచించకూడదు? నీతిని ఏ స్థితిలో వదిలిపెట్టుకున్నావేమో,
ఏ పరిస్థితిలో నువ్వు లొంగిపోయి, పాపానికి లొంగిపోయి విశ్వాసిగా క్రీస్తుని నమ్మి పవిత్రుడిగా జీవించాల్సిన నీవు ఆ పవిత్రతను ఎక్కడ పోగొట్టుకున్నావేమో, ఏ స్థలములో, ఏ విషయంలో, ఏ పరిస్థితుల్లో నీకున్న విశ్వాసాన్ని పోగొట్టుకొని, దేవుని ఎడల యథార్థతను పోగొట్టుకొని, కపటం కలిగిన వాడిగా పైకి బాగా ఉంచుకొని లోపల ద్వేషం ఉంచుకొని కపటము మత్సరం కలిగిన వాడిగా ఉంటూ దేవుడు నన్ను దీవించాలి అనుకుంటే దేవుడు నిన్ను దీవించాడు. నీ నీతికి తగినట్లుగా దేవుడు నీ నివాస స్థలాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఆ వర్ధిల్ల చేసేటప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు అంటే చివరకు ఏమవుతావు? మహావృద్ధి పొందుతావు. దేనికి స్తోత్రం. కొద్దిపాటి మనుష్యుడే మొర్దెకై, తన గోత్రము ఎన్నిక లేనటువంటి గోత్రం, తన గోత్రాన్ని బట్టి తనకు సంతోషం లేదు, తన స్థితిని బట్టి తనకు సంతోషం లేదు. ఎందుకు అంటే యెరూషలేములో నుంచి బబులోనుకు చెరగా వచ్చి దాసత్వంలో ఉన్నాడు. సరైన స్థితి లేదు. ఎప్పుడు కూడా బాధలో వేదనలో అనుభవించాల్సి వచ్చిన స్థితులు తను ఉన్నప్పుడు ఆ స్థితిని బట్టి కృంగిపోకుండా, తన నీతిని పోగొట్టుకోకుండా దేవుని బతిమాలుకున్న వ్యక్తిగా, దేవుని యొక్క నీతిని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆ నీతికి తగినట్టుగానే దేవుడు మొర్దెకైని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఎలాంటి ఆశీర్వాదం ఆ కుటుంబాన్ని వెతుకుంటూ వచ్చింది? తన చిన్నాన్న కూతుర్ని తన సొంత కూతురుగా తను పెంచుకుంటున్నప్పుడు ఆమెకి ఏ లోటు రాకుండా ఒక అందమైన స్త్రీగా తగిన ఆహారాన్ని, మంచి స్థితిని ఆమె కల్పించి సొంత కూతురులాగా తను చూసుకుంటున్నప్పుడు ఒకరోజు హఠాత్తుగా ఆమె రాజనగరిలోకి తీసుకురాబడింది. మహారాణిగా ఉండడానికి కన్యకలందరూ కూడా శూషణ కోటలోనికి తీసుకురాబడ్డారు. అప్పుడు ఎస్తేరు కూడా వెళ్ళింది. చూడండి, ఒక బీద కుటుంబంలో ఉన్నటువంటి ఎస్తేరుకు మొర్దెకైని బట్టి, మొర్దెకై దగ్గర ఉన్నదాన్ని బట్టి, మొర్దెకైతో కూడా కలిసి బ్రతుకుతున్న దాన్ని బట్టి దేవుడు ఏ విధంగా హెచ్చించాడో చూడండి. మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా మనల్ని బట్టి దేవుడు ఎదుటి వారిని కూడా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అందుకనే యోసేపును బట్టి లాబాను ఏమంటాడు? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదిస్తాడు అని నేను శకునం చూసి నేను తెలుసుకున్నాను. చూడండి, యోసేపు నుండి నా ఇంటికి లాభం కలుగుతుంది అని ఆలోచించి యాకోబును తన ఇంట్లో ఉంచుకున్నట్లుగా మనం చూస్తాం. యాకోబు విషయంలో 20 సంవత్సరాలు ఎన్నోసార్లు ఉద్యోగాన్ని మార్చి, జీతాన్ని మార్చి, మోసం చేసి ఆయన అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు, నీ వలన మంచి జరుగుతుంది అనుకొని నాకు తెలుసు అని ఆయన కనుగొన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం వెళ్ళిన చోట మనల్ని బట్టి దేవుడు ఎదురులను ఆశీర్వదించే దేవుడు. చూడండి, పోతీఫర్ ఇంటిలో యోసేపు ఉంటే యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడని పోతీఫర్ గ్రహించాడు. మరి మనము ఉన్న చోట మనం కలిగిన దాన్ని బట్టి మనకుతో ఉన్నవారు ఆశీర్వదించబడుతున్నారా, దీవించబడుతున్నారా? మనం కాపాడుకున్న ఆత్మీయతను బట్టి, మన కలిగిన విశ్వాసాన్ని బట్టి వారు కూడా విశ్వాస జీవితాన్ని కలిగి దీవించబడుతున్నారా? నీవు అనేక జనములకు సంతోషకారణంగా నేను నిన్ను చేస్తానని చెప్పిన మాట మన బ్రతుకుల్లో నెరవేరుతుందా? చూడండి, యోసేపును బట్టి లాబాను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, యాకోబును బట్టి లాబాను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, యోసేపును బట్టి పోతీఫర్ ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, ఇక్కడ మొర్దెకైను బట్టి కూడా ఎస్తేరు ఆశీర్వదించబడినదిగా మనం చూస్తాం. కోటలోకి వెళ్ళిన మొర్దెకై నేర్పినటువంటి ఆ తగ్గింపును ఆమె అర్థం చేసుకొని 6 సంవత్సరాలు ఒక రకమైనటువంటి సిద్ధపాటు, 6 సంవత్సరాలు మరొక రకమైన సిద్ధపాటు వారు కలిగి ఉండవలసి వచ్చినప్పుడు అన్ని స్త్రీల వలె విస్తారమైన అలంకారంతో ఆమె అలంకరించుకోకుండా హేగే అనే వ్యక్తి నిర్ణయించినటువంటి అలంకారాన్ని మాత్రమే ఆమె ధరించి తను తగ్గించుకొని చాలా సింపుల్గా ఉండి
రాజు యందు దయ కలిగిన స్త్రీగా మనం చూస్తాం. ఆమె యందు రాజుకు దయ పుట్టించి దయ కలిగి ఆమెను రాణిగా స్వీకరించినట్లుగా మనం చూస్తాం. చూడండి ఎంతటి ఆశీర్వాదం. ఒక దాసత్వములో వచ్చినటువంటి ఒక స్త్రీని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించాడు. కారణం ఆవిడ ఎక్కడ ఉంది? మొర్దెకై ఇంటిలో ఉంది. ఆ మొర్దెకై ఇల్లు ఎలాంటిది? నీతిని కాపాడుకున్నటువంటి స్థితి. ఎలా చెప్తాము మొర్దెకై నీతిని కాపాడుకున్నాడని? మొర్దెకై ఆ రాజగుమ్మములో ఉంటున్నప్పుడు హామాను అనే ఆ ప్రధాని ఆ రాజగుమ్మం గుండా వెళ్తున్నప్పుడు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు మొర్దెకై ఆ పని చేయడు. ఆ పని నేను చేయను అని అంటాడు. అక్కడ ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని అంటాడంటే చూడండి, ఆ పని నేను చేయజాలను. ఏ పని? నీకు యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నువ్వు ఎవరికి కూడా నమస్కరించకూడదు అని ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు అదే మాటను ఆయన పాటించినట్లుగా మనం చూస్తాం. దేవుని మాటకు కట్టుబడి దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా మొర్దెకై మనం చూస్తాం. అందరూ కూడా వంగి వంగి నమస్కారాలు పెడుతూ సాష్టాంగ నమస్కారాలు పెడుతూ అతను వలన దయ పొందాలని ప్రయత్నిస్తున్నప్పుడు తను దాసుడిగా ఉండినప్పటికీ, దాసత్వంలో ఉండినప్పటికీ, తన స్థితి కొద్దిగా ఉండినప్పటికీ పోతే ఒక నమస్కారం పడేస్తే ఏమవుతుందిలే అని అనుకున్నప్పటికీ కూడా ఆ పని నేను చేయజాలను, దేవునికి విరోధమైన పని నేను చేయజాలనని తను పరిశుద్ధపరుచుకుని దేవునికి నీతిని తను కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనం మొర్దెకైను చూస్తాం. చూడండి, ఈ రోజుల్లో మనుషులు నీతి ఎందుకు తప్పిపోతున్నారు? పరిస్థితులే కదా ప్రభావం. మరి ఆ నీతిని మొర్దెకై కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ పని నేను చేయజాలను, నేను యూదుడనై ఉన్నందున. మరి నువ్వు విశ్వాసివై ఉన్నందున చేయకూడని పని, నేను ఈ పని చేయజాలనని చేయకుండా ఉంటున్నావా? పరిస్థితులను బట్టి మనుషులుగా ఇవి చేయకపోతే ఎట్లా? కొన్ని చేయాలి కదా, కొన్నిటికి మనం అడ్జస్ట్ అవ్వాలి కదా, కొన్నిటి మనం సర్దుకుపోవాలని కదా అని ఎప్పటికప్పుడు పాపంతో రాజీపడి పాపంలో పడిపోతూ లోకంలో బ్రతుకుతూ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అలా జీవించడం వలన ఉపయోగం లేనే లేదు. చూడండి, దాసత్వంలో ఉండిన పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోకుండా తన పరిశుద్ధతను మొర్దెకై కాపాడుకున్నాడు. ఎక్కడ ఉండినా సరే దేవుడు కోరుకున్నది అదే. నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను. నువ్వు బతిమలాడుకోవచ్చు, ప్రార్థించవచ్చు, యథార్థవంతుడివై ఉండవచ్చు, పవిత్రుడివై ఉండవచ్చు. వీటిని కాపాడుకోగలిగిన నీతి ఎక్కడుండాలి? నీ కుటుంబంలో ఉండాలి. మొర్దెకై జీవితాన్ని మనం గమనిస్తే ఆ నీతి తన కుటుంబంలో నివసిస్తుంది. కాబట్టి ఆ నీతిని బట్టి ఎస్తేరునేమో రాణిగా చేశాడు. ఆ నీతిని బట్టి దేవుడు మొర్దెకై తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు మన నీతిగా బ్రతికిన దాన్ని బట్టి కొన్ని అవమానాలు, నిందలు మనం భరించాల్సి వస్తుంది. నిర్నిమితంగా కొన్ని కష్టాలు మనము అనుభవించాల్సి వస్తుంది. మొర్దెకై జీవితంలో అలాంటి కష్టం తను అనుభవించాల్సి వచ్చినా సరే పాపానికి రాజీ పడకుండా, పాపంలో పడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, దేవుని నామాన్ని ఘనపరచడానికి నీతిని పోగొట్టుకోకుండా, తను అపవిత్రపరచుకోకుండా, తన యథార్థతను పోగొట్టుకోకుండా నిలబడిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవుడు కోరుకునేది అదే. నువ్వు ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిని బట్టి నీకున్న యథార్థతను వదిలిపెట్టకుండా దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, నీవు కలిగిన నీతిని బట్టి నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? తుదకు మహావృద్ధి కలగ చేస్తాడు. యేసేపు అలానే నీతిని కాపాడుకున్నాడు. పోతీఫరు భార్య యేసేపును బలవంతం చేసినప్పుడు, పాపానికి ప్రేరేపించినప్పుడు దేవుని ఎదుట నేను ఇలాంటి దుష్కార్యం చేస్తానని ఆ పాపాన్ని కమిట్ కాకుండా, పాపంలో పడిపోకుండా తను పవిత్రపరుచుకొని అక్కడే వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయిన దాన్ని బట్టి, తన నీతిని కాపాడుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? యేసేపును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. దానియేలు కూడా అంతే. రాజు భుజించే ఆహారాన్ని తిని, రాజు తాగే పానాన్ని నేను తాగి తను అపవిత్రపరచుకోకూడదని ఆ రోజు తీర్మానించుకొని
ఒక పరిశుద్ధత కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు ఏం చేశాడు, వారు కూడా దాసత్వంలో ఉండినప్పటికీ దాసులుగా చెరలోకి వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులారా, వీటన్నిటిని బట్టి మనం చూస్తే మనం తెలుసుకోవాల్సిన అంశం ఒకటే ఏమిటి అంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా, చిన్నదిగా ఉన్నా, ఏమీ లేకపోయినా, నీవున్న స్థితిలో నీకు సంతోషం లేకపోయినా, నీవున్న స్థితిలో నువ్వు దాసుడిగా ఉండినా, దీన స్థితిలో ఉండినా, ఆ స్థితిలో నువ్వు నీతిని కాపాడుకోగలిగితే, దేవుడు అనుగ్రహించిన నీతిని, దేవుడు అనుగ్రహించిన రక్షణను, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, మొదట కొద్దిగా ఉండినా తుదకు మహావృద్ధి నీ బ్రతుకులో కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై జీవితంలో ఆయన కొద్దిపాటి మనుష్యుడే, ఆయన స్థితి కొద్దిదే, కానీ దేవుడు ఎట్లా కనపరిచాడు, ఎప్పుడైతే మొర్దెకై తన నీతిని కాపాడుకున్న దాన్ని బట్టి ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా లేసి హామాను ఏం చేశాడు, ఎప్పుడైతే హామానుకు మొర్దెకై నమస్కారం చేయట్లేదని వీళ్ళు అన్నదాన్ని బట్టి హామాను మొర్దెకై మీద పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలని ఒక కుట్ర పన్నినట్లుగా మనం చూస్తాం. చూడండి, నేను చెప్పాను, మనం నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి కొన్నిసార్లు శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. ఎందుకని దావీదు కూడా అంటాడు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు. మనం నీతిగా ఉన్న దాన్ని బట్టి లోకం మనం ద్వేషిస్తుంది, అందుకే లోకంలో మీకు హింస కలుగుతుంది. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుకుంటారు. కారణం ఏంటి, మనం పాపము చేయట్లేదు కాబట్టి, పాపంలో బ్రతకట్లేదు కాబట్టి, పాపం నుంచి మనల్ని ప్రత్యేకించుకున్న వారం కాబట్టి, పాపపు మనుషులు, పాపిష్టి మనుషులు మనల్ని హేళన చేయడానికి, గేలి చేయడానికి, ఏదో ఒక విధంగా మనం నష్టపరచడానికి చూస్తారు. చూడండి, ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఏదో ఒక నెపం మోపాలని దానియేలు విషయంలో ఆ రోజు ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎంతో ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. ప్రార్థించే విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఇతను నేరం కనుగొనలేమని చెప్పి ఏ వ్యక్తి దగ్గర కూడా ప్రార్థించకూడదనే ఒక శాస్త్రాన్ని పుట్టించినట్టుగా మనం చూస్తాం. కానీ దానియేలు ఏం చేశాడు, దేవునికి యెరూషలేము తట్టు కిటికీలు విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. చూడండి, దాన్ని బట్టి సింహపు బోనులు వేయబడినప్పటికీ కూడా దేవుడు దానియేలుతో ఉండి సింహపు నోలను మూయించినట్లుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులారా, మనం నీతిగా ఉండిన దాన్ని బట్టి కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి. మనం నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని నష్టాలు వస్తాయి. మనం నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి కొందరు మనకు వ్యతిరేకంగా మారుతారు, తిరగబడతారు, మనం ఏ విధంగా అణిచివేయాలని చూస్తారు. వాస్తవానికి మొర్దెకై చాలా దీన స్థితిలో కొద్ది వ్యక్తిగా తన జనాంగం ఎలాంటిదో చెప్పుకోలేని స్థితిలో తను బ్రతుకుతున్నప్పటికీ కూడా తను కలిగిన నీతిని బట్టి ప్రధానిగా ఉండి, అధికారిగా ఉండి, ఆ వ్యక్తి అతన్ని అణిచివేయాలని ఏం చేశాడంటే పగపట్టి ప్రతీకారం తీర్చుకోవాలని కుట్ర చేసినట్టుగా మనం చూస్తాం. హామాను వచ్చి అంటారు, అతను నమస్కారం చేయట్లేదు అంటే, ఆఫ్టర్ ఆల్ అతని నమస్కారం చేయకపోతే ఏంటి, చూస్తూ ఉండండి, వాడిని ఒక్కడనే కాదు తనకు జనాంగాన్ని మొత్తాన్ని కూడా నేను నాశనం చేస్తానని కుట్ర పన్ని తెలివిగా ఆ యొక్క రాజు దగ్గరికి ఒక శాసనాన్ని తెచ్చాడు. అయ్యా, మన దేశంలో చెదిరిపోయిన ఒక గుంపు ఉంది, వాళ్ళ విధులు మన విధులకు వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళు మనం చెప్పినట్టు వినట్లేదు, కాబట్టి అలాంటి జనాంగం అభివృద్ధి పొందడం మంచిది కాదు, వాళ్ళు విస్తరిస్తే మనకు నష్టం కలుగుతుంది, కాబట్టి అలాంటి జనాంగాన్ని నాశనం చేయాలి, కాబట్టి మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అంటే, సరే నువ్వేం చెప్తే అదే చేయమని హామానుకు తాకీదులు రాసించి సంతకం చేసి ఆ తాకీదులు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూడ ఎంత కుట్ర జరిగిందో. ఒక వ్యక్తిని బట్టి తన జనాంగానికి, ఒక వ్యక్తిని బట్టి తన కుటుంబానికి ఒక నష్టము, ఒక ప్రతీకారం తీర్చాలనే కుట్ర రాజ్యంలో జరిగినప్పుడు, ఆ కుట్ర మొర్దెకై తెలిసినప్పుడు, గమనించండి ప్రియులారా, తను ఏమీ లేనివాడు, తనకు బలం లేదు,
అధికారం లేదు. రాజు గుమ్మము యొద్ద ఒక గేట్ కీపర్గా బ్రతుకుతున్నటువంటి తన బ్రతుకులో ఒక శోధన తన జీవితంలో వచ్చినప్పుడు, గొప్ప వారిని తను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, తనకు ఏమీ లేకపోయినప్పటికీ కూడా భయపడకుండా, ఎస్తేరు రాణిగా ఉండినప్పటికీ కూడా ఎస్తేరు మీద ఆయన ఆధారపడకుండా, ఎస్తేరుకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు చేతనైతే రాజు దగ్గరికి వెళ్ళి జరుగుతున్న కుట్రను తెలియచేయి, సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా అనే నిరీక్షణతో తన వారిని అందరినీ పోగు చేసి గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు కృంగిపోకుండా, అధికారులను ఆశ్రయించకుండా, ఎవరి మీద ఆధారపడి వారు రక్షించాలి వీరు రక్షించాలని అనుకోకుండా, తన స్థితి కొద్దిగా అయినప్పటికీ కూడా తను విడిపించగలిగిన దేవుని మీద మొర్దెకై ఆధారపడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. నీతిమంతుని ప్రార్థన బహుబలంగా ఉంటుంది. ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, గొప్పవాడైనప్పటికీ, అధికారి అయినప్పటికీ, హామాను మొర్దెకై తెలియకుండానే మొర్దెకై వెనక కుట్ర చేసి మొర్దెకై తెలియకుండా ఆ జనాంగాన్ని మొత్తాన్ని నాశనం చేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ స్థితిలో కలగ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. చూడండి, మనకున్నటువంటి నీతిని బట్టి కొన్నిసార్లు మన కష్టాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు భయపడకుండా ఆ నీతిని కాపాడుకొని ఆ స్థితి నుంచి విడిపించగలిగిన మన దేవుడు యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళి మనం మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు మనకు తెలియకుండానే మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. అందుకనే యెహోవా యందు భయభక్తులు వారి ఎదుట వారికి మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఏంటి ఆ మేలు? వాక్కలహం మానిపి మనుషుల యొక్క కపుటోపాయం వారు అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు అని వాక్యంలో ఉంది. చూడండి, హామానేమో కుట్ర పన్నుతున్నాడు, కుట్ర పన్నాడు, చెప్పాడు ఎస్తేరుకు మొర్దెకై. వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఆ స్థితిని కలగ చేసుకొని ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకపోవడము, అంతకుముందు మొర్దెకై జరిగించినట్టు ఒక మంచి కార్యాన్ని రాజుకు తెలియచేయడం. చూడండి, మొర్దెకైలో ఉన్న మంచి లక్షణం చూడండి. ఏంటి? రాజును చంపాలి అనుకున్న వారి గురించి సమాచారం ఇచ్చినప్పుడు, అది వాస్తవం తెలుసుకున్నప్పుడు వారిని చంపించారు. కానీ అతను మంచి చేసినా కూడా అతని జీవితంలో మంచి జరగలేదు. నేను ఇంత మంచి చేశానని కూడా మొర్దెకై ఎక్కడ కూడా చెప్పుకోలేదు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది చిన్న సహాయం చేస్తేనే ఏదో గొప్ప మేలు చేసిన వారిగా అనేకులకు డంక బజాయించి చెప్పుకుంటారు. కానీ మొర్దెకై అలా చెప్పుకోలేదు. మనం చూస్తాం, అలా జరగలేదు. మొర్దెకైకి ఎలాంటి ఘనకార్యం జరగలేదు. రాజునే ప్రాణాపాయం నుంచి తప్పించినప్పటికి కూడా అతను ఎవరు కూడా లెక్క చేయలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా సరే అని వదిలేశారే తప్ప ఎవరు కూడా అతను పట్టించుకోలేదు. నన్ను పట్టించుకోలేదని కూడా మొర్దెకై కృంగిపోలేదు. ఎందుకని? తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు. రాజుకు ఏ హాని జరగకుండా కుట్రను తెలియచేశాడు. మనం కూడా ఈ రోజుల్లో మనం హోల్ హార్టెడ్గా ఏ పని చేసినా ఆ పనికి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి. మనుషులు వలన మనం మెప్పు పొందాలని మనం చూడకూడదు. మనుషులు మనం మెచ్చుకోవాలని ఏ పని మనం చేయకూడదు. దానివలన తగిన ఫలం ఈ లోకంలోనే మనం పొందుకుంటామని యేసుక్రీస్తు అంటాడు. మనుషుల ఎదుట మీ క్రియలు కనపరుచుకోవాలని మీరు ఆశపడకూడదు. ఆ ఫలం మనం పొందుకుంటాం, అది మంచిది కాదు. మనం పొందుకోవాల్సింది దేవుని వలన ఫలం. చూడండి, మొర్దెకై ఒక మంచి పని చేశాడు. రాజును ప్రాణాపాయం నుంచి తప్పించాడు. ఆ స్థితిని గురించి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు మాట్లాడలేదు. అతనికి ఎలాంటి సన్మానం జరగలేదు, ఎలాంటి ఘనత రాలేదు. ఆ విషయం ఎవరు కూడా పట్టించుకోకుండా మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు తగిన కాలమందు ఎవరు గుర్తు చేశాడు? రాజుకు గుర్తు చేశాడు. గమనించండి ప్రియులారా, ఆ రోజే ఈ ఘనత కలిగి ఉంటే ఈరోజు అవకాశం ఉండేది కాదు. అంటే అందుకనే బైబిల్లో ఏమనుంది? దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల నీడ క్రింద మీరు దీన మనస్కులై ఉండుడి. తగిన కాలము కాబట్టి ఆయన హెచ్చించే టైం అనేది ఒకటి ఉంది. ఆ టైం వచ్చేంత వరకు మనం తగ్గి ఉండాల్సిందే. అలా తగ్గి ఉండకుండా మనల్ని మనం గడపరుచుకోవడం వల్ల ఉపయోగం ఎంత మాత్రము లేదు.
కాబట్టి మొర్దెకై ఏం చేశాడు? ఒకవేళ తను చేసిన మంచి కార్యం తెలియజేయకపోయినప్పటికీ, తెలియబడకపోయినప్పటికీ, దానికి సన్మానం జరగకపోయినప్పటికీ, ఎవరు గుర్తించకపోయినప్పటికీ కూడా తను ఆ స్థితిని బట్టి బాధపడకుండా అదే గుమ్మం దగ్గర ఆయన కూర్చొని కాపలా కాస్తున్నట్టుగా మనం చూస్తాం. మనమైతే ఏదో ఒక మంచి పని చేస్తే సరైన గుర్తింపు రాలేదని సంఘంలో, సమాజంలో, మనం పనిచేసే చోట ఎవరు మనకు గుర్తించలేదు, ఎంత కృంగిపోతాం, ఎంత కుమిలిపోతాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. తగిన కాలం ముందు నువ్వు చేసిన మంచి పనిని దేవుడు గుర్తుకు తీసుకుంటాడు. దేవుడు ఆ స్థితిని బట్టి ఒక అవకాశాన్ని కలగచేస్తాడు. కాబట్టి నువ్వు చేసిన దాన్ని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరు గుర్తుంచుకోలేదు, నేను ఎంతో వారి కోసం ప్రయాసపడ్డాను, ఎన్నో మంచి పనులు చేశాను, ఎంతో శక్తిని దారపోసాను, కష్టపడి పెంచాను, పెద్దవాళ్ళని చేశాను, అది చేశాను, ఇది చేశాను అని అనుకుంటూ వాళ్ళు గుర్తించలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అలా దిగులు పడకుండా తనంతటి తాను తన నీతిని పోగొట్టుకోకుండా తను బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మొర్దెకై మీద కుట్ర చేసి చంపాలి అనుకున్నప్పుడు దేవుడు కలగ చేసుకుని ఆ రోజు జరిగిన ఆ విషయాన్ని రాజు మనుషులు ప్రేరేపించినప్పుడు, రాజ్య పరిపాలన గ్రంథాన్ని తెచ్చుకున్న రాజు చదువుతూ ఉన్నప్పుడు వెంటనే అక్కడున్న వ్యక్తిని పిలిచి, మరి నన్ను ప్రాణాపాయ స్థితిలో నుంచి ఈ వ్యక్తి నన్ను విడిపించాడే, ఇతనికి ఏదైనా మనం మేలు చేశామా, ఏదైనా మంచి జరిగించామంటే ఏమీ లేదు, ఏమీ జరిగించలేదు అని అన్నప్పుడు మరి ఏం చేయాలో నాకు కావాలి ఇమ్మీడియట్గా అంటే, అయ్యా పక్కనే హామాను ఉన్నాడు, ఏదో నీతో మాట్లాడాలని వచ్చాడు, మరి హామాను అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్నప్పుడు పిలిపించు అని అన్నప్పుడు చూడండి, మనం చూస్తాం ఎస్తేరు గ్రంథం ఒక మాట చదువుకుందాం. అక్కడ చాలా చాలా బాగుంటుంది ఆ మాట. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తం మొర్దెకై బహుమతి ఏదైనా గంతైనను ఏదైనా చేయబడినా అని అడగ్గా అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరున్నారని రాజుతో చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు అంటారు, ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని చెప్పగా రాజు అతను రానీయుడని సెలవిచ్చగా హామాను లోపలికి వచ్చాను. రాజు గణపరచని అపేక్షించువానికి ఏమి చేయవాలని రాజు అతను అడగ్గా హామాను అనుకున్నాడు, నన్ను కాక మరి ఎవరిని రాజు గణపరుస్తాడు, నేను రాజ్యంలో గనుణ్ణి కదా, అధికారిని కదా అనుకొని ఆయన ఏం చెప్తాడంటే చూడండి, రాజు గణపరచని అపేక్షించువానికి చేయదగిన విధానం ఏదనగా రాజు ధరించుకొని రాజవస్త్రమును, రాజు యొక్క గుర్రమును రాజు తల మీద ఉంచుకొని రాజు కిరీటం ఒకటి తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని రాజును గణపరచును అపేక్షించు వానికి ఈ వస్త్రం ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపిస్తూ రాజు గణపరచును అపేక్షించు వానికి ఈ విధంగా చేస్తారని అతని ముందర చాటింపాలి అని చాలా డంబంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కుట్రను చెప్పడానికి వచ్చాడు, ఉరి తీయడానికి వచ్చాడు. ఇంకా నేను చెప్పాను, ఒక జనాంగాన్ని నాశనం చేయడానికి అతని మూల పురుషుడు ఇతని వలనే ఇంత అలజడి జరుగుతుంది, వారికి విధులు మనకు సరిపోవట్లేదు, చల్లా చెదురుగా ఉన్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారని లేనిపోని చెప్పి కుట్ర పన్ని దానికి ఆమోద ముద్ర పొంది దాన్ని ఇంకా అప్రూవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు చూడండి, దేవుడు రాజు మనసు ఎంత సడన్గా మార్చివేశాడు. గమనించండి ప్రియులారా, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, మన నీతిని మనం కాపాడుకొని దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మనం బతిమాలుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని, నీవు సర్వశక్తిని బతిమాలుకొని ఎడల, నువ్వు యథార్థతని కాపాడుకున్న ఎడల,
నిత్యంగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు మహావృద్ధి అనేది నీకు కలుగుతుంది. హామాను విషయంలో జరిగిన కుట్రను దేవుడు ఏ విధంగా రాజుకు తెలియచేశాడు, ఏ విధంగా హెచ్చించాడు, మొర్దెకైని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో మనం చూస్తాం. చూడండి, ఎప్పుడైతే తన నీతిని కాపాడుకున్నాడో మొర్దెకైని దేవుడు హెచ్చించాలని రాజు యొక్క మనసును మార్చి ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తిరిగి రాజుకు తెలియచేసి రాజును ప్రేరేపించి ఒక స్థితిని కలగ చేయాలని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. చూడండి, మనుషులను కాలములను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఎవరి విషయంలో నువ్వు కృంగిపోయావో, ఎవరి విషయంలో నువ్వు అంచబడుతున్నావో వారి మనసును మార్చగలిగిన దేవుడు, ఆ స్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు ఏ విధంగా మొర్దెకై జీవితంలో జోక్యం చేసుకొని అతను హెచ్చించడానికి ప్లాన్ వేశాడో చూడండి. ఒక వ్యక్తి ఏమో చంపడానికి ప్లాన్ వేశాడు, కానీ దేవుడేమో అతన్ని హెచ్చించడానికి ప్లాన్ వేశాడు. కొద్దిపాటి మనుషుడే మనుషుల మీద ఆధారపడకుండా తన నీతిని కాపాడుకున్న విధానాన్ని బట్టి దేవుడు మొర్దెకైని హెచ్చించడం ప్రారంభించాడు. హామాను అడిగితే రాజు కిరీటం ధరించుకొని, రాజు వస్త్రమే ధరించుకొని, రాజు గుర్రం ఎక్కించుకొని పురవీధుల్లో తిప్పుతూ రాజు గణపరచు అపేక్షించే వాడికి ఇలా రాజు జరిగిస్తాడు అని చాటించాలి, అప్పుడు అతని ఘనత కలుగుతుంది అని చెప్పినప్పుడు రాజు ఏమంటాడు? వెంటనే వెళ్ళి మొర్దెకై ఇలా చేయమంటాడు. అసలు ఆశ్చర్యపోతాడు. నేను అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? చూడండి, ఎంత ఆశ్చర్యకార్యాన్ని దేవుడు జరిగించాడు. వారి యొక్క ఆలోచనను, అందుకనే మనుషుల వాక్కాలహం అనిపి మనుషుల కపటోపాయాలు అంటకుండా వారిని తన సన్నిధి చాటున దాస్తున్నాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ వెనక ఎవరైనా గోతులు తవ్వుతున్నారా? నీకు తెలియకుండా ఎవరైనా సరే నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని, బాధపరచాలని అనుకుంటున్నారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా హెచ్చిస్తాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. మొర్దెకైని దేవుడు ఎందుకు హెచ్చించాడు? తన నీతిని కాపాడుకొని చెరలో ఉండినప్పటికీ, దాసుడిగా ఉండినప్పటికీ అపవిత్రపరచుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించిన దాన్ని బట్టి తను ద్వేషించబడతాను, తను వారితో గొడవ పడాల్సి వస్తుందని తెలిసినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన దాన్ని బట్టి దేవుడు మొర్దెకైని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఆ రోజు ఆ విందులో హామాను విందుకు వెళ్ళినప్పుడు ఎస్తేరు అస్సలు విషయం బయట పెడుతుంది. అయ్యా, రాజ్యంలో ఇలా జరుగుతుంది, మీకు తెలుసా అంటే తెలియదు. ఎవడు ఆ మనుషుడు? ఎవరి వల్ల ఇలా జరిగిందంటే ఆ మనుషుడు హామాను అంటే కోపం తెచ్చుకొని హామాను చంపాలనుకున్నప్పుడు బయటలో వచ్చి చెప్తారు, అయ్యా హామాను ఇలా కుట్ర చేసి మొర్దెకైని ఉరి తీయించాలని 50 అడుగుల ఉరికోయను తయారు చేసించాడు అంటే అప్పుడు రాజు ఏమంటాడు? అదే ఉరికోయ మీద హామాను ఉరి తీయించండి. చూడండి, అదే ఉరికోయ మీద హామాను ఉరి తీయించండి అంటాడు. చూడండి, దేవుడు ఎలా వారి పన్నాగాన్ని తిప్పివేసి వారి యొక్క కలహం వారికి అంటకుండా దేవుడు ఎలా వారు కాపాడాడో చూడండి, ఎలా హెచ్చించాడో చూడండి. తగిన కాలం ముందు ఆయన హెచ్చించే దేవుడు. తన నీతిని ఎవరైతే కాపాడుకోగలుగుతారో వారు మొదట కొద్దిగా ఉండిన దేవుడు వారిని మహావృద్ధిలోకి తీసుకురాగలిగిన దేవుడు. కాబట్టి హామాను ఎప్పుడైతే ఆ స్థితిలో కుట్ర పన్ని అతను చంపాలనుకున్నాడో ఆ హామాను యొక్క కుట్ర వారిని అంటకుండా దేవుడు ఏం చేశాడు? రాజును ప్రేరేపించి అంతకుముందు జరగవలసిన క్రియను జరిగించి ఎస్తేరు ద్వారా తెలియచేసి హామాను యొక్క కుట్రను తెలియచేసి హామానే తిరిగి ఉరికోయకు వెళ్ళేటట్లుగా చేశాడు. ఇంత కుట్ర పన్నుతాడా అని చెప్పి అతని కుటుంబాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా మీరు చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం
మొదటి వచనం లేకుంటే 7-9 వచనం చూస్తే, ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుడికి హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా దాని మీద అతను ఉరితీయుడని ఆజ్ఞ ఇవ్వగా, కాగా హామాను మొర్దెకై సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్ని ఉరి తీసిరి. అప్పుడు రాజు ఆగ్రహము చల్లారెను. చూడండి ప్రియులారా, ఎలా దేవుడు కార్యం జరిగించాడు. తర్వాత ఏం జరిగింది? 8వ అధ్యాయం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రుడైన హామాను ఇంటికిని రాజైన ఎస్తేరుకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకేమి కావాలనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు ఏం చేశాడంటే హామాను చేతి నుండి తీసుకుని అతని ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. మరియు మొర్దెకై హామాను ఇంటి మీద అధికారిగా ఉండెను. తర్వాత 10వ అధ్యాయం 3వ వచనం, అదే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం ఏమని ఉంది? యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి అని ఉంది. చూడండి, కొద్దిపాటి మనుష్యుడుగా చెరలోకి వెళ్ళిన వ్యక్తి ఒక దేశానికి ప్రధానిగా మార్చబడా. ఎలా సాధ్యము? నీతికి తగినట్లుగా వారి నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తే దేవుడు మన స్థితి మొదటి కొద్దిగా ఉన్న తుదకు మహావృద్ధి కలుగుతుంది. మరి ఆ మహావృద్ధి మొర్దెకై జీవితంలో ఎలా కలిగింది? దేవుడు కలుగచేశాడు. ఎలా చేశాడు? తన నీతిని కాపాడుకున్న దాన్ని బట్టి. చూడండి, హామాను చేసిన కుట్రను భగ్నం చేసి హామాను ఇంటి మీద అధికారాన్ని కలగచేసి మనం చూస్తాం 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొర్దెకైయే ప్రధానిగా అయ్యాడు. ఒకప్పుడు ఎక్కడున్నాడు? రాజు యొక్క గుమ్మములో కాపలాదారుడిగా ఉన్నాడు వ్యక్తి. ఇప్పుడు ఎక్కడికి మార్చబడ్డాడు? ప్రధానిగా మార్చబడ్డాడు. ఎంత ఆశ్చర్యకరం! ఒక గేట్ కీపర్ ఇప్పుడు ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్గా మార్చబడ్డాడు. ప్రధానమంత్రి, ఒక రాజు సన్నిధిలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎలా హెచ్చించబడ్డాడు? కొద్దిపాటి మనుషుడే, చిన్నవాడే, తన స్థితి చిన్నదే, తన ప్రజలు చిన్నవారు, కొద్దివారే. వారిని హెచ్చించింది ఎవరు? వారికి తోడుగా ఉన్నది ఎవరు? వారిని నడిపించింది ఎవరు? దేవుడే. ఎలా? వారు నీతిని కాపాడుకున్నారు కాబట్టి, నీతిని వదిలిపెట్టకుండా దేవుణ్ణి వెతికారు కాబట్టి. నువ్వు సర్వశక్తుని బతిమాలుకొని ఎడల, ఆయన జాగ్రత్తగా వెతికిన ఎడల, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ యందు శ్రద్ధ నిలిపేటట్టుగా నువ్వు దేవుడు అనుగ్రహించి నీతిని కాపాడుకున్నావా? మనం చెప్పుకున్నాం, యేసేపు ఎందుకు దేవుడు శ్రద్ధ నిలిపాడు? పాపంలో పడిపోకుండా. పోతిఫర్ భార్య ప్రేరేపించినప్పటికీ కూడా పాపంలో పడిపోకుండా తను తాను పరిశుద్ధపరచుకొని దేవుని దృష్టికి నీతిమంతుడు కనిపించాడు. కాబట్టి యేసేపునందు శ్రద్ధ నిలిపి యేసేపు యొక్క స్థితి మొదటి కొద్దిగా ఉండిన, దాసుడిగా ఉండిన ఆయన్ను కూడా ప్రధానమంత్రిగా చేసినట్టుగా మనం చూస్తాం. దానియేలు యందు దేవుడు ఎందుకు శ్రద్ధ నిలిపాడు? ఆయన కూడా అపవిత్రమైన దాన్ని పుచ్చుకొని తను అపవిత్ర కాకుండానట్లుగా తను జాగ్రత్త పడి, తను కూడా చెరసాలలో ఉండినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి తను తాను పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని దేవునికి బలంగా ఉన్న దాన్ని బట్టి ఆయన కూడా ప్రధానిగా మార్చబడ్డాడు. చూడండి, యేసేపు ప్రధానిగా మార్చబడ్డాడు, దానియేలు ప్రధానిగా మార్చబడ్డాడు, మొర్దెకై కూడా ప్రధానిగా మార్చబడ్డాడు. వీళ్ళందరి యొక్క స్థితి మొదట కొద్దిదే, వీళ్ళందరూ కూడా కొద్దిపాటి మనుషులే. కానీ ప్రధానిగా, ఒక దేశానికి ప్రధానమైన వ్యక్తిగా ప్రధానులుగా మార్చబడ్డారు. చేసింది ఎవరు? దేవుడే. ఎలా చేశాడు? వారి నీతిని కాపాడుకున్న దాన్ని బట్టి వారెందు శ్రద్ధ నిలిపి చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కృంగిపోయావా? నేను ఏమి లేని దానను, ఏమి లేని వాడను, సరైన ఉద్యోగం లేదు, నా కుటుంబ స్థితి సరిగా లేదు అని అనుకుంటూ కృంగిపోతూ ఉండాల్సిన అవసరం లేదు. నీకున్న స్థితి కొద్దిగా ఉన్నా సరే నీ నీతిని నువ్వు కాపాడుకుంటే, రక్షణ వలన కలిగిన నీతిని, విశ్వాసాన్ని నువ్వు కాపాడుకొని పాపములో పడిపోకుండా, పాపిష్టి పనులు నువ్వు చేయకుండా నీ నీతిని నువ్వు కాపాడుకుంటే, నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని
నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మొర్దెకై యొక్క కుటుంబాన్ని తన నీతిని బట్టి మొర్దెకై యొక్క కూతురుగా స్వీకరించినటువంటి ఎస్తేరును దేవుడు దీవించాడు, రాణిగా దీవించాడు. మొర్దెకైను కూడా దేవుడు దీవించాడు. ఎక్కడిగా? ప్రధానమంత్రిగా. ఎక్కడి కాపలదారి, ఎక్కడ కోట గుమ్మంలో ఒక వ్యక్తిగా అనాకారిగా కూర్చున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. కొద్దిపాటి మనుషుడే మొర్దెకై ఇప్పుడు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. చూడండి ప్రియులారా, కారణం ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని కాపాడుకున్న దాన్ని బట్టి. ఏమర్థమవుతుంది? మనం కూడా మన బ్రతుకులో దేవుడు అనుగ్రహించిన నీతిని ఆయన రక్తము కార్చి, మనము నీతిమంతులం కాకపోయినప్పటికీ, ఒక్కడు కూడా నీతిమంతులు లేకపోయినప్పటికీ ఆయన ఉచితముగా ఆయన కృప వలన మన నీతిమంతులుగా తీర్చాడు. మన విశ్వాసాన్ని బట్టి, మన క్రియలను బట్టి కాకుండా మన నీతిమంతులుగా మార్చాడు. ఆయన రక్తము చేత మన కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి ఒక్క పాపం నుండి పరిశుద్ధులుగా మారుస్తుంది. మన పరిశుద్ధులుగా మార్చి ఆయన పరిశుద్ధ మార్గంలో మనం నడుపుతూ ఉన్నప్పుడు, ఆ మార్గంలో నడుస్తున్న మనము మన నీతిని మనం కాపాడుకోగలిగితే, మన స్థితి మొదట కొద్దిగా ఉండినా దేవుడు తర్వాత మహావృద్ధి కలగచేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, పాపంలో పడిపోకుండా, దేన్ని బట్టి నువ్వు సంతోషపడాలని, సంపాదించుకోవాలని అటు ఇటు పొరగెత్తకుండా, దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన స్థితిలో నువ్వు సంతోషంగా ఉండు. గేహాజీకి తనున్న స్థితిలో తను సంతోషించలేకపోయాడు. తను బాగా ఉండాలనుకున్నాడు, కానీ ఒక దైవజనుడిగా కొద్దిగానే ఉంది. ఆ స్థితిని బట్టి సంతోషించకుండా నయమాని ఇచ్చేటువంటి ఆ వెండి బంగారాల కోసం ప్రాకులాడి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి నీ స్థితి కొద్దిగా ఉన్న దాన్ని బట్టి బాధపడకుండా, తగిన రీతిగా నిన్ను నువ్వు ఎంచుకొని స్వస్థ బుద్ధి కలిగి, దేవుడు ఏ స్థితిలో నువ్వు నిశ్చయించాడో ఆ స్థితిని బట్టి సంతోషంగా ఉండి, ఆయన బలిష్టమైన రెక్కల నీడ క్రింద ఉంటే తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి అప్పటి వరకు దీనులమై ఆయన సన్నిధిలో ఉండి మొర్దెకైలాగా హెచ్చించబడదాం, యేసేపులాగా హెచ్చించబడదాం, దానియేలులాగా హెచ్చించబడదాం. కాబట్టి మన బ్రతుకుల్లో మన స్థితి మొదట కొద్దిగా ఉండినా ఆయన హెచ్చించే దేవుడు. మొర్దెకై పేరుకు అర్థం కొద్దిపాటి మనుష్యుడు. ఆయన కొద్దివాడే. ఆయన గోత్రము, ఆయన స్థితి గతులు అన్ని చిన్నవే, కొద్దివే. కానీ దేవుడే హెచ్చించాడు. ఎందుకంటే దేవునికి నీతిని అతను కాపాడుకున్నాడు కాబట్టి, పరిశుద్ధత కలిగి దేవుణ్ణి వెతికాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు కాబట్టి, జాగ్రత్తగా తన బ్రతుకును కాపాడుకుని దేవుని బతిమాలుకున్నాడు కాబట్టి మనం కూడా అలా బతిమలాడుకోవడానికి మనలో ఉన్నటువంటి పాపిష్టి కోరికలను, అలవాట్లను తీసివేసి, దేవా నేను గొప్పవాడు కావాలని అడ్డదారులు తొక్కాను, అలా చేశాను, ఇలా చేశాను, అది కాదు, మీ యందు మీరు అనుగ్రహించిన నీతిని మేము కలిగి ఉంటే నీవే హెచ్చించే దేవుడు ప్రభువా అని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను దేని ద్వారానో గొప్పవాడిగా మార్చబడ్డానికి పక్కదారులు తోలకుండా, పాపంలో పడిపోకుండా, నా బ్రతుకును నాశనం చేసుకోకుండా, నా మీద నేను ఆధారపడకుండా, నా ప్రవర్తన అంతటి మీద నీ మీద ఆధారపడి, నీ అధికారానికి లోబడి నేను బ్రతుకుతాను మొర్దెకైలాగా. నన్ను దీవించండి. నువ్వు దీవించేంత వరకు నీ బలిష్టమైన రెక్కల నీడ క్రింద దీన మనస్కుడనే ఉంటాను అని నిన్ను నువ్వు సమర్పించుకోగలుగుతావా? ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామం బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభా, ఈ ఆన్లైన్ గాస్పెల్ ద్వారా నీ చిత్తాన్ని మాకు బయలుపరుస్తూ, నీ ఉద్దేశాన్ని మాకు తెలియచేస్తూ, మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. ఆ స్థితిని బట్టి కృంగిపోకుండా, వాళ్ళ స్థితి కొద్దిగా అయినా సరే, ఏమి లేకపోయినా సరే, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు బ్రతుకుతున్నా సరే, ఆ స్థితిలో వారి నీతిని కాపాడుకోగలిగితే దానియేలులాగా మీరు హెచ్చిస్తారు, యేసేపులాగా హెచ్చిస్తారు, మొర్దెకైలాగా మీరు హెచ్చిస్తారు ప్రభువా అని మేము తెలుసుకున్నాం. కాబట్టే మా నీతిని మేము కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా మేము కృషి చేయాలి. పాపంలో పడిపోకుండా విశ్వాసానికి కర్తవైన నీ వైపు చూస్తూ మా పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. సులువుగా చిక్కులు పెట్టే పాపానికి లోనుకోకుండా వాటిని మా పంటి బిగువున అణిచివేసి నీ వైపు చూస్తూ కష్టాలను ఓర్చుకొని, బాధలను సహిస్తూ
ఓపికతో పరిగెత్తే కృప మాకు దయచేయండి. చిన్న చిన్న వాటికి పాపంలో పడిపోకుండా ప్రభువా, లోకంలోకి వెళ్ళిపోకుండా, దేమాలు లోకముని ప్రేమించి లోకానికి వెళ్ళిపోయినట్లుగా, లోతు భార్య వెనుదిరిగి ఉప్పు స్తంభమైనట్లుగా మేము అలా వెనుదిరిగి చూడకుండా, పాపం వైపు చూడకుండా, నీ వైపు చూస్తూ నీ వలన దీవించబడడానికి, నీ వలన హెచ్చించబడడానికి, ఎందుకంటే మీరే హెచ్చించే దేవుడు కాబట్టి, మీరే దీవించే దేవుడు కాబట్టి, మీరే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చేవాడు. నరులు తమ కష్టార్జితం చేత దాన్ని ఎక్కువ చేసుకోలేరనే వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవా హెచ్చించేవాడు మీరు, ఆశీర్వదించేవారు మీరు, ఐశ్వర్యాన్ని ఘనతను అనుగ్రహించేవారు మీరే. కాబట్టి నీ బలిష్టమైన రెక్కల నీడ క్రింద ముర్దికేలాగా, యేసేపులాగా, దానియేలులాగా మా స్థితి మొదటి కొద్దిగా ఉండినా ఆ స్థితిలో మా నీతిని మేము కాపాడుకొని దీన మనసుకులో ఉండినట్లయితే తగిన కాలమందు మీరు హెచ్చించే దేవుడు అని మేము తెలుసుకున్నాం. కాబట్టి అలా ఉండడానికి కావలసిన జ్ఞానాన్ని, యోగ్యమైన మనసును మాకు దయచేసి ఈ వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి దేవా, వారు తోటి వారితో కంపారిజన్ చేసుకున్నప్పుడు, వారు ఉద్యోగం చేస్తున్న చోట, వాళ్ళు పని చేస్తున్న చోట గొప్పవారుగా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటూ కృంగిపోకుండా దేవా నీ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి వారిని బలపరచండి. ఏ స్థితిలో ఉండినా సంతృప్తి కలిగి ఉండని నేర్చుకున్నానని పౌలు చెప్పినట్లుగా ఆ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడం, దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవడం మంచిది. మొర్దెకై తనున్న స్థితిని బట్టి దేవుని దూషించకుండా, కృంగిపోకుండా, నీతి వదిలిపెట్టకుండా, నీతిని కాపాడుకొని దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి ఆయన హెచ్చించాడు అనే ఆ కథను, ఆ విషయాన్ని మేము నేర్చుకుని మా జీవితాల్లో కూడా అలా ఉండే కృపను మాకు దయచేసి బలపరిచి మరొక తరుణం మాకు దయచేయమని ఈ ఆన్లైన్ గాస్పెల్ ప్రోగ్రాం ద్వారా లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి దేవా. వారి స్థితి మొదట కొద్దిగా ఉండిన వారి నీతిని కాపాడుకున్న దాన్ని బట్టి మీరు మహావృద్ధి చేస్తారనే విశ్వాసాన్ని వాళ్ళు పుట్టించి వారి నీతిని కాపాడుకోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని వారు కలగచేసి వ్యాధి బాధల్లో, కృంగిన వేళల్లో విశ్వాసం సడిలిపోకుండా ఏ స్థితిలోనైనా సరే నీ వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి దావీదు లాంటి విశ్వాసం. గొల్లియాతు గొప్పవాడిగా తన ఎదుట ఉండినప్పటికీ, కుక్కలా తను గొల్లియాతు కనిపించినప్పటికీ, చిన్నవాడి కనిపించినప్పుడు తన స్థితి కొద్దిగా ఉండిన దాన్ని బట్టి యుద్ధము యెహోవాదే, కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాదు, ఆయన యుద్ధం జరిగిస్తాడని నిన్ను బట్టి జయం పొందుకున్నట్లుగా మా బ్రతుకుల్లో నీ మీద ఆధారపడి, నిన్ను బట్టి మేము పని చేస్తున్న చోట, మా ఉద్యోగాల్లో ఏ స్థితిలోనే సరే ప్రభ కృంగిపోకుండా హెచ్చించే వరకు నీ బలిష్టమైన రెక్కల నీడ క్రింద దీన మనసులో ఉండే కృపను, శక్తిని, బలాన్ని మాకు దయచేసి నీ బిడ్డలు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే వారిని బలపరచి ముట్టి స్వస్థపరచమని అయ్యా. ఏ తెగులు ప్రతి ఒక్క కుటుంబాన్ని అంటకుండా నీ సన్నిధి కాపుదల వారికి ఉంచి బలపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.